ఫ్రెండ్స్, సోషల్ స్టడీస్ నుంచి చాలా ఇంపార్టెంట్ అయిన బిట్స్ని ఇక్కడ వివరిస్తాను. ఇవి గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లలో అడిగారు. ఇక్కడ ఏంటంటే రాజ్యాంగం రాసేటప్పుడు వాటికి కమిటీలని ఏర్పాటు చేశారు. అంటే వివిధ రకాల కమిటీలని ఏర్పాటు చేశారు. అందులో అతి ముఖ్యమైన రాజ్యాంగ నిర్ణయ సభ కమిటీ సభ్యులు, అంటే ఆ యొక్క కమిటీకి చైర్మన్గా ఉన్న వ్యక్తుల గురించి ఎగ్జామ్లలో అడుగుతూ ఉంటారు. సో అటువంటివి రూల్స్ కమిటీ, దీని మీద ప్రశ్న ఏ విధంగా అడుగుతూ ఉంటాడంటే, రాజ్యాంగ నిర్ణయ సభ కమిటీకి సంబంధించినటువంటి రూల్స్ కమిటీకి చైర్మన్ ఎవరు అంటే, లేదా చైర్మన్గా వహించింది ఎవరు అన్నప్పుడు దానికి ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. ఈ విధంగా కమిటీలో ముఖ్యమైన కమిటీలు దానికి సంబంధించినటువంటి చైర్మన్స్ గురించి అడుగుతుంటారు. వీటిని నోట్ చేసుకోండి. రాజ్యాంగంలోని ఈ యొక్క రూల్స్ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అన్నప్పుడు దానికి ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. అలాగే స్టీరింగ్ కమిటీ సారథ్య సంఘం. ఈ స్టీరింగ్ కమిటీ సారథ్య సంఘం. రాజ్యాంగ నిర్ణయ టైంలో స్టీరింగ్ కమిటీ సారథ్య సంఘానికి చైర్మన్ ఎవరు? దీనికి కూడా రాజేంద్ర ప్రసాద్. దీనికి కూడా ఆన్సర్ రాజేంద్ర ప్రసాద్. ఇది నోట్ చేసుకోండి. అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ నిర్ణయ సభ కమిటీల చైర్మన్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము. రాజ్యాంగ నిర్ణయ కమిటీలలో ఇదొక కమిటీ, స్టీరింగ్ కమిటీ సారథ్య సంఘం. దీనికి చైర్మన్గా ఉండింది ఎవరు అంటే రాజేంద్ర ప్రసాద్. ఇది నోట్ చేసుకోండి. ఈ బిట్లన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏవి కూడా మిస్ చేయకుండా నోట్ చేసుకోండి. అలాగే స్టేట్స్ కమిటీ, దీని మీద బిట్ ఎలా ఆడుతుంటారంటే, రాజ్యాంగ నిర్ణయ సభ కమిటీ అయినటువంటి స్టేట్ కమిటీకి చైర్మన్ వహించింది ఎవరు అన్నప్పుడు దీనికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. రాజ్యాంగ నిర్ణయ కమిటీలు అయినటువంటి స్టేట్ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. ఇది నోట్ చేసుకోండి. అలాగే ముసాయిదా కమిటీ, ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్గా వహించింది బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ఇది నోట్ చేసుకోండి. ఈ రాజ్యాంగ కమిటీకి సంబంధించినటువంటి ముసాయిదా కమిటీకి చైర్మన్ వహించింది ఎవరు అన్నప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాగే అడ్వైజర్ కమిటీ, అడ్వైజర్ కమిటీ ఈ అడ్వైజర్ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు? వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్. ఓకే, ఈ రాజ్యాంగ నిర్ణయ కమిటీలలో సంబంధించినటువంటి ఈ అడ్వైజర్ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అన్నప్పుడు వల్లభాయ్ పటేల్. లేదా ఇలా కూడా అడుగుతుంటాడు, అతి ముఖ్యమైనటువంటి రాజ్యాంగ నిర్ణయ సభల కమిటీకి సంబంధించినటువంటి కమిటీలలో వల్లభాయ్ పటేల్ దేనికి అడ్వైజర్గా ఉన్నాడు, అంటే ఏ కమిటీకి అడ్వైజర్గా ఉన్నాడు అని అడిగినప్పుడు అడ్వైజర్ కమిటీ. సరే, ఏ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు అని అడిగినప్పుడు అడ్వైజర్ కమిటీ. అలాగే ప్రాథమిక హక్కుల కమిటీ. ప్రాథమిక హక్కుల కమిటీ. ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్గా ఉన్నది ఎవరు? జేబి కృపాలని. జేబి కృపాలని. జేబి కృపాలని. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు, ఏవి కూడా మిస్ అవ్వకండి. మన రాజ్యాంగం రాసేటప్పుడు ఆ యొక్క రాజ్యాంగ నిర్ణయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఓకే, ఆ వివిధ రకాల కమిటీలకి చైర్మన్ల గురించి కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. సో ఈ ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు అన్నప్పుడు జేబి కృపాలని, లేదా జేబి కృపాలని అయినా ఏ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు అన్నప్పుడు ప్రాథమిక హక్కుల కమిటీకి జేబి కృపాలని అయినా చైర్మన్గా ఉన్నాడు. అలాగే యూనియన్ పవర్స్ కమిటీ. యూనియన్ పవర్స్ కమిటీ. ఈ యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నది ఎవరు అంటే జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, ఒకే వ్యక్తి ఒకటి కన్నా ఎక్కువ కమిటీలలో కూడా చైర్మన్లుగా ఉన్నారు. ఓకే, ఈ విషయాన్ని బాగా మీరు నోట్ చేసుకొని నేర్చిపెట్టుకో ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఏంది, యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, అలాగే స్టేట్స్ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అన్నా కూడా ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. స్టేట్ కమిటీకి మరియు యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అని అడిగినప్పుడు దానికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. ఇది నోట్ చేసుకోండి. నెహ్రూ ఈ నేత స్టేట్ కమిటీకి మరియు యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అలాగే అల్పసంఖ్యాక వర్గాల కమిటీ.
అల్ప సంఖ్యాక వర్గాల కమిటీ. ఈ అల్పసంఖ్యాక వర్గాల కమిటీ అంటే మైనారిటీ అంటాం కదా. ఓకే, ఈ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అంటే హెచ్సి ముఖర్జీ. ఓకే, అల్పసంఖ్యాకులు అంటే క్రిస్టియన్ ఇలా ఉంటాయి కదా. సో ఈ యొక్క అల్పసంఖ్యాక వర్గాలకు సంబంధించిన కమిటీకి చైర్మన్గా ఉండింది హెచ్సి ముఖర్జీ. హెచ్సి ముఖర్జీ. ఓకే, ఇవన్నీ కూడా గతంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్లో ప్రశ్నలు వచ్చాయి. ఒకే రాజ్యాంగ నిర్ణయ కమిటీకి సంబంధించినటువంటి అల్పసంఖ్యాక వర్గాల కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అన్నప్పుడు హెచ్సి ముఖర్జీ. ఈ హెచ్సి ముఖర్జీ అనేటువంటి నాయకుడు అల్పసంఖ్యాక వర్గాల కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అలాగే కేంద్ర రాజ్యాంగ కమిటీ. కేంద్ర రాజ్యాంగ కమిటీ. కేంద్ర రాజ్యాంగ కమిటీ. ఈ కేంద్ర రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ. జవహర్ లాల్ నెహ్రూ. ఇక్కడ చూడండి, ఈయన ఒకే వ్యక్తి అనేక కమిటీలకి చైర్మన్గా కూడా ఉండొచ్చు. సో అందుకని ఎక్కువగా జవహర్ లాల్ నెహ్రూ అనే పేరు రిపీట్ అవుతూ ఉంది. సో ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని బాగా నేర్చుకోండి, బాగా యాడ్ చేసి నేర్చుకుంటే అప్పుడు ఈ పేర్లు గుర్తుంటాయి. రాజ్యాంగ నిర్ణయ కమిటీలకు సంబంధించినటువంటి కేంద్ర రాజ్యాంగ కమిటీ చైర్మన్ ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు దానికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, స్టేట్స్ కమిటీకి చైర్మన్ ఎవరు అన్నప్పుడు కూడా దానికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. ఓకే, అలాగే యూనియన్ పవర్స్ కమిటీకి చైర్మన్ ఎవరు అన్నా కూడా దానికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. అలాగే కేంద్ర రాజ్యాంగ కమిటీ దీనికి చైర్మన్ ఎవరు అని అడిగినా కూడా దానికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ. Ad hoc committee on the Supreme Court. Ad hoc committee. Ad hoc committee on the Supreme Court. ఓకే, ad hoc కమిటీ ఆన్ ది సుప్రీం కోర్ట్ దీనికి చైర్మన్ వహించింది ఎవరు అన్నప్పుడు వరదాచార్యర్. ఓకే, ఎస్ వరదాచార్యర్. ఎస్ వరదాచార్యర్. రాజ్యాంగ నిర్ణయక కమిటీలకు సంబంధించిన దాంట్లో అడ్ హాక్ కమిటీ ఆన్ ది సుప్రీం కోర్ట్ ఈ కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అని ప్రశ్న అడిగినప్పుడు ఎస్ వరదాచార్యర్. ఇది నోట్ చేసుకోండి, ఎస్ వరదాచార్యర్. ఈయన అడ్ హాక్ కమిటీ ఆన్ ది సుప్రీం కోర్ట్ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. అలాగే
ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ. ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ. ఈ రాజ్యాంగ నిర్ణయక ముఖ్య కమిటీలలో వాటి యొక్క చైర్మన్ల గురించి తెలుసుకుంటున్నారు. అందులో ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ, ఈ కమిటీకి చైర్మన్ ఎవరు అని అడిగినప్పుడు దీనికి ఆన్సర్ వల్లభాయ్ పటేల్. వల్లభాయ్ పటేల్. ఇది నోట్ చేసుకోండి. వల్లభాయ్ పటేల్ ఈయన ప్రాదేశిక రాజ్యాంగ కమిటీకి చైర్మన్గా ఉన్నాడు. ఓకే, ప్రాదేశిక రాజ్యాంగ కమిటీ చైర్మన్ వహించింది ఎవరు అన్నప్పుడు దానికి ఆన్సర్ వల్లభాయ్ పటేల్. ఇప్పుడు చెప్పినటువంటి ఈ కమిటీ చైర్మన్ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్స్, అన్నిటిని కూడా నోట్ చేసుకోండి. ఇవి మనం రాజ్యాంగం రాసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయ కమిటీలు అనేటివి ఏర్పాటు చేశారు. ఆ కమిటీలకు వివిధ వ్యక్తులను చైర్మన్లుగా ఉపయోగించారు. చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఈ యొక్క కాంపిటీషన్ని ఫిల్టర్ చేయడానికి చాలా క్వశ్చన్లు కొంచెం డెప్త్గా అడుగుతూ ఉంటారు. ఈ విధంగా ఆ టైంలో రాజ్యాంగం రాసేటువంటి టైంలో వివిధ రకాల కమిటీలు తీసుకొని ఆ కమిటీల యొక్క చైర్మన్లు లేదా కమిటీకి చైర్మన్గా వహించింది ఎవరు అని అడుగుతూ ఉంటారు. సో ఇవి చాలా ఇంపార్టెంట్, అనేక ఎగ్జామ్లో కూడా అడిగారు. వీటన్నిటిని నోట్ చేసుకొని నేర్చుకోండి. ఆల్ ది బెస్ట్.